నిన్న మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లోని ఒక స్మాల్ పోల్ని పెట్టాను. అందులోని తక్కువ వర్డ్స్ వచ్చాయని చెప్పి ఆ టాపిక్స్ని మన ఛానల్లో చెప్పనని చెప్పి మీరు అనుకోకండి గైస్. మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా మ్యాక్సిమం నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో డైలీ మన ఛానల్ నుండి వచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి ఫిల్మ్స్ గురించి మరి కాస్త తెలుసుకోవాలి, నాతో పర్సనల్ డిస్కషన్స్ పెట్టుకోవాలనుకుంటే మన ఛానల్ పెయిడ్ మెంబర్షిప్ కూడా ఆన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. సింపుల్గా నేను చెప్పాలనుకుంటుంది వీక్లీ వైజ్గా ఒక డిఫరెంట్ ఎపిసోడ్స్ తోటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ని మీకు డెలివర్ చేయడానికి ట్రై చేస్తున్నానని చెప్పాలనుకుంటున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. హాలీవుడ్లో వచ్చే కొన్ని యాక్షన్ ఫిల్మ్స్ ఓన్లీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గురించి మాత్రమే కాకుండా కొద్దిగా స్టోరీ అయితే మాత్రం కొద్దిగా ఆడియన్స్ని, రెగ్యులర్ ఆడియన్స్ని ముఖ్యంగా కన్ఫ్యూజ్ చేసేలాంటి ఎలిమెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి డైలాగ్ని కూడా అబ్జర్వ్ చేయకపోతే స్టోరీలో ఉన్న చాలా పాయింట్స్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, అర్థం చేసుకోలేరు. ఎగ్జాంపుల్గా నా ఫ్రెండ్స్ అయితే నాతో పాటు చూడడానికి వస్తారు సినిమాలు, కానీ థియేటర్లో చూసినప్పుడు వాళ్ళంతా ఫోకస్గా ప్రతి డైలాగ్ని అబ్జర్వ్ చేయకపోవడం, ఏదో ఒక్క చిన్న మూమెంట్ చాలు స్టోరీని వేరే విధంగా అర్థం చేసేసుకుంటారు. అలాంటి వాటిలోనే డెడ్ రేకనింగ్ పార్ట్ 1 గురించి నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది అండ్ మన ఫాలోవర్స్ లో కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. పైగా పార్ట్ 2 కూడా ఇంకా రావడానికి టైం ఉంది. పోతే ఇవాళ వీడియోలోని మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రేకనింగ్ పార్ట్ 1 లో జరిగిన స్టోరీ మొత్తాన్ని కూడా క్లారిటీగా తెలుసుకుందాం. మీ డౌట్స్ అన్ని కూడా మాక్సిమం క్లారిఫై అవ్వచ్చు అనుకుంటున్నాను. మూవీ స్టార్టింగ్ లోని ద బేరింగ్ సీన్ లో అయితే మాత్రం సెవెస్టోపోల్ అని పిలువబడే ఒక రష్యన్ నెక్స్ట్ జనరేషన్ సబ్మెరైన్ లోని ఒక అడ్వాన్స్డ్ ఏఐ కాపీని అయితే మాత్రం యాక్టివేట్ చేస్తారు 2 పీసెస్ లో ఉండే ఒక కీ తోటి. ఆ 2 పీసెస్ కూడా జీసస్ ద క్రాస్ షేప్ లో ఉంటాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ డైలాగ్ లో ఇది ఒక అల్టిమేట్ పవర్, దాంతో పాటు మమ్మల్ని పట్టుకోవడం, మేము ఎక్కడున్నామో తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి ఒక డైలాగ్ కంటిన్యూ అవుతుంది అనమాట. బట్ సినిమా టైటిల్ కూడా అదే కదా, మిషన్ ఇంపాసిబుల్. పోతే వీళ్ళు ఆ డివైస్ ని యాక్టివేట్ చేసిన తర్వాత వాళ్ళ డైరెక్షన్స్ లో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక ఫ్యాంటమ్ థ్రెట్ అటాక్ వస్తున్నట్టయితే సిగ్నల్స్ వస్తుంది అనమాట. సడన్ గా వీళ్ళు కూడా ట్రోపిడోస్ రిలీజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ మీదకి రావాల్సిన ఆ ట్రోపిడో సడన్ గా వచ్చి మాయమైపోతుంది అనమాట. సో దాంతో పాటు వీళ్ళు అటాక్ చేద్దాం అనుకున్న అపోనెంట్ ఫ్యాంటమ్ కూడా సడన్ గా డిసపియర్ అయిపోద్ది. సో ఇదేమనుకుంటారంటే రాంగ్ సిగ్నల్స్ వచ్చి ఏమో తప్పుగా జరిగింది ఎక్కడో అనుకుంటారు. బట్ యాక్చువల్ గా చెప్పాలంటే వీళ్ళు యాక్టివేట్ చేసిన ఆ అడ్వాన్స్డ్ ఏఐ అయితే మాత్రం కంట్రోల్ తప్పిపోయి తనకు తానుగా డిసిషన్ తీసుకుని వీళ్ళని ఈ విధంగా డిస్ట్రాయ్ అయ్యేలాగా చేస్తుంది. ఎందుకంటే ఆ ట్రోపిడో రివర్స్ వచ్చి వీళ్ళకి తగులుతుంది, వెంటనే సబ్మెరైన్ డిస్ట్రాయ్ అయిపోతుంది. వీళ్ళందరూ డెడ్ బాడీస్ అంతా కూడా మీదకి తేలుతాయి, స్ప్రింగ్ లో వీళ్ళ డెడ్ బాడీస్ దొరుకుతాయి. ఆ విధంగా కీస్ అయితే మాత్రం తీసుకోగలుగుతారు. కాకపోతే వేరే విధంగా వేరే ప్లేసెస్ లోకి వెళ్ళిపోతుంటాయి, అంటే చేతులు మారుతాయి అనమాట. బట్ ఆ సెవెస్టోపోల్ సబ్మెరైన్ మాత్రం ఎవరికి దొరకదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఆమ్స్టర్డామ్ లోని ఈథన్ హంట్ కి ఒక కొత్త మిషన్, ప్రతి సినిమా స్టార్టింగ్ లో వస్తుంది కదా ఒక డెలివరీ, ఆ విధంగా వస్తుంది అనమాట. బట్ మనకి ఇక్కడ తెలియని చూపించింది ఏంటంటే ఆయన పాస్ట్ లో అయితే మాత్రం జైల్లో గడపాల్సి వచ్చింది. అది ఏంటో క్లారిటీగా చూపించరు కానీ జస్ట్ అలా చూపించినట్టు ఆపేస్తారు. మేబీ నెక్స్ట్ పార్ట్ లో క్లారిటీగా ఫ్లాష్ బ్యాక్ ని చూపించవచ్చు. టామ్ క్రూజ్ ని ఇంకొద్దిగా డి ఏజింగ్ టెక్నాలజీ యూజ్ చేసి కొద్దిగా యంగ్ ఏజ్ లోని, అంటే మిషన్ ఇంపాసిబుల్ పార్ట్ 1 లో కూడా మనకి అంతకన్నా ముందు ఐఎంఎఫ్ లో జాయిన్ అవ్వక ముందు కొన్ని ఇన్సిడెంట్స్ ని ఏ విధంగా ఆయన కెరీర్ లో జరిగింది, ఆయన లైఫ్ లో జరిగింది అనే ఇన్సిడెంట్స్ అయితే కొత్తగా యాడ్ చేసినట్టున్నారు. దాన్ని కాస్త డెడ్ రేకనింగ్ తోటి కనెక్ట్ చేసి ఉండొచ్చు. పోతే ఈయనకు వచ్చిన మిషన్ ఏంటంటే ఆ కీని అయితే మాత్రం పట్టుకొని తేవాలి ఎలాగైనా సరే. దాంతో పాటు ముఖ్యంగా వీళ్ళ ఫ్రెండ్ MI6 ఏజెంట్ ఎల్సా ఫాస్ట్ ని కూడా పట్టుకోవాలి. ఎందుకంటే ఆమె దగ్గర ఆ కీలోని ఒక పీస్ ఉంది, పైగా ఆమె మీద బౌంటీ ఉంది. సో ఆమెను ఫాలో అవ్వడానికి వెళ్తున్న మెర్సనరీస్ ని ఫాలో అయ్యాడు అనుకోండి, ఆమె దొరుకుతుంది. ఆమె దొరికితే ఆ కీలో ఒక పీస్ దొరుకుతుంది. ఆ విధంగా అరేబియన్ డిజర్ట్ కి వెళ్తాడు, మొత్తం వాళ్ళందరినీ చంపేస్తాడు. మొత్తానికి ఎల్సా అయితే కాపాడతాడు. కాకపోతే ఆమె చనిపోయిన విధంగానే క్రియేట్ చేస్తారు. దాంతో పాటు ఆ పీస్ ని అయితే ఈథన్ అరేంజ్ చేస్తాడు. దాన్ని పట్టుకొని వాషింగ్టన్ డీసీకి వస్తాడు. ఇక్కడ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ బ్రీఫింగ్ లోని వీళ్ళందరూ కూడా ఆ ఏఐ గురించి మాట్లాడతారు. దాన్ని ద ఎంటిటీ అని పిలుస్తారు. ఆ ఎంటిటీ ఏమేం చేయగలదు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఈథన్ హంట్ మారు వేషంలో అయితే మాత్రం ఇక్కడ సీక్రెట్ గా లోపలికి ఎంటర్ అవుతాడు. ఎందుకంటే కిడ్రిచ్ చెప్పే ప్లాన్ ఈథన్ హంట్ కి నచ్చదు. ఆయన సెపరేట్ ప్లాన్ వేస్తాడు అందరినీ కాపాడదామని చెప్పి. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆయన రోగ్ గా మారినట్టే. సో కిడ్రిచ్ తో డైరెక్ట్ గా మాట్లాడడానికి ఇక్కడికి వస్తాడు అనమాట ఈ మారువేషన్ లోని. దాంతో పాటు దాని గురించి కంప్లీట్ గా తెలుసుకోవడానికి కూడా వాళ్ళు మాట్లాడుతుంది సీక్రెట్ గా తెలుసుకుంటాడు. ఈ లోపు కిడ్రిచ్ అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆ ఎంటిటీ సైబర్ స్పేస్ ని మ్యానిపులేట్ చేయగలదు, గ్లోబల్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ అండ్ ఫైనాన్షియల్ వర్క్స్ ని కూడా కంట్రోల్ చేయగలదని ఇక్కడ ఆ డైరెక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ కీలోని ఒక పీస్ అయితే మాత్రం మిడిల్ ఈస్ట్ లో ఒక పర్సన్ డెలివర్ చేయడానికి వస్తున్నాడు. ఇంకొక పీస్ గురించి నేను నా ఏజెంట్ ని పంపించా, బట్ ఆయన రావడానికి మళ్ళీ ఇష్టపెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఆయన పేరైతే మాత్రం ఇక్కడ చెప్పడు. దాంతో పాటు వీలైతే దాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే ఆ కీ ఎవరి దగ్గర ఉంటుందో మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేసేంత పవర్ఫుల్ వెపన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. దాని గురించి చాలా కంట్రీస్ ట్రై చేస్తున్నాయి. ఆల్రెడీ రష్యన్ ఇన్సిడెంట్ కూడా ఎందుకే అని చెప్పి ఇక్కడ కిడ్రిచ్ చెప్తారు అనమాట. సో ఆ కీ గురించి స్టార్టింగ్ లోని ఆ రష్యన్ ఇన్సిడెంట్స్ మనకి స్టార్టింగ్ లో ఆ విధంగా అర్థం అవుతుంది స్టార్టింగ్ లో. తర్వాత దాని గురించి క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు. బట్ మీకు అర్థం కావాలని ముందుగానే చెప్తున్నాను నేను. మొత్తానికి ఈథన్ హంట్ అక్కడ ఒక గ్యాస్ రిలీజ్ చేసే ముందు కిడ్రిచ్ కి మాస్క్ ఇస్తాడు. అందరూ కూడా స్ప్రో తప్పి పడిపోతారు. వెంటనే కిడ్రిచ్ తోటి మాట్లాడతాడు. తనకైతే పీస్ దొరికింది కానీ కంట్రోల్ చేయడానికి కిడ్రిచ్ చెప్పే ప్లాన్ తనకు నచ్చలేదని చెప్పి, ఎందుకంటే ఎవరు కంట్రోల్ చేసినా హ్యూమన్స్ బ్యాడ్ థింగ్స్ కి దాన్ని యూజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దా ఎంటిటీ అంత పవర్ఫుల్ కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కన్నా దాన్ని డిస్ట్రాయ్ చేయడమే నేను చూస్ చేసుకుంటున్నాను అని చెప్పి అంటాడు. కిడ్రిచ్ చెప్పింది ఏంటంటే నువ్వు ఈ చూస్ చేసుకున్న ప్లాన్ చాలా రిస్క్ తో కూడింది, ఎందుకంటే దీని ద్వారా నువ్వు పెద్ద మూల్యాన్ని చెల్లించాలని చెప్పి కిడ్రిచ్ ఇక్కడ వార్నింగ్ ఇస్తాడు కూడా. వెంటనే మనకి అక్కడ సైడ్ లోనే రెబెకా ఫెర్గస్ అని చూపిస్తారు. ఎందుకంటే
ఏఐతో పెట్టుకుంటే ఈథన్ హంట్ చెల్లించాల్సిన ఆ భారీ ప్రియమైన మూల్యం ఈ క్యారెక్టర్ అన్నట్టు ఒక చిన్న హింట్ లా చూపించారు. తర్వాత మళ్ళీ ఈథన్ హంట్ ఫ్రెండ్స్ గురించి మెన్షన్ చేస్తారు. ఫిల్మ్ ఎండింగ్ క్లైమాక్స్ లో కూడా ఈ టైప్ ఆఫ్ ఒక డైలాగ్ ఉంటుంది. దాని గురించి తర్వాత మాట్లాడతాం. మొత్తానికి కేట్రిజ్ మాస్క్ ని ధరించి అక్కడ నుండి ఈథన్ హంట్ ఎస్కేప్ అయిపోతాడు. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ లోని ఆ ఒక పీస్ ని డెలివరీ చేయడానికి ఒక పర్సన్ వస్తున్నాడని చెప్పి అక్కడ డిస్కస్ చేశాడు కదా. సో ఖచ్చితంగా ఈథన్ హంట్ అక్కడికే వెళ్తాడని చెప్పి ఈ ఏజెంట్స్ ని అక్కడికి పంపిస్తాడు కేట్రిజ్. సో వీళ్ళ నుండి తప్పించుకోవడానికి తన ఫేస్ డిటెక్టివ్ అయితే మాత్రం హ్యాక్ చేసే విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ ని తెచ్చుకున్నాడు ఈథన్ హంట్. వాళ్ళు ఎప్పుడు కూడా ఈథన్ హంట్ కి లాయల్ గా ప్రతి మిషన్ లో కూడా పాల్గొంటారు కదా. వీళ్ళకి కూడా దాని గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని డిటెక్ట్ చేసే లాంటి ఒక గ్లాసెస్ తెచ్చుకున్నట్టు కూడా చెప్తాడు. ఈథన్ ఆ రిమైనెడ్ పీస్ ఉన్న పర్సన్ అయితే మీట్ అయ్యి అతనికి ఈ పీస్ ని అమ్మేసి అతను ఆ తర్వాత ఆ పీస్ తో ఎక్కడికి వెళ్తున్నాడు ఏమేం చేస్తున్నాడో తెలుసుకుందాం అని చెప్పి అతను ఫాలో అవుదాం అనుకుంటాడు. కాకపోతే సడన్ గా ఆ పీస్ అయితే ఒక అమ్మాయి తీసుకెళ్లిపోతుంది అతని దగ్గర నుండి. తర్వాత ఈథన్ హంట్ ఫ్లాష్ బ్యాక్ లో కనిపించిన గేబ్రియల్ పర్సన్ కూడా ఇక్కడికి వస్తాడు. సడన్ గా ఒక బ్యాగ్ అయితే మాత్రం పక్కకు వెళ్ళిపోతుంది. సో ఇది ఫాల్స్ అలారం అనుకుంటాడు బెంజీ. తర్వాత ఆ బ్యాగ్ లో ఏదో ఉందని చెప్పి దాన్ని ఫాలో అవడానికి వెళ్తాడు. ఇటువైపు ఏజెంట్స్ ఈథన్ ఫేస్ డిటెక్ట్ చేయకుండా హ్యాక్ చేసే విధంగా లూథర్ అయితే మాత్రం పనిచేస్తాడు. మొత్తానికి ఆ సింగిల్ పీస్ కీని ఈథన్ దొంగతనం చేస్తాడు. కాకపోతే డూప్లికేట్ అనమాట. కాకపోతే నేను చెప్పినట్టు వింటే నువ్వు ఆ పర్సన్ దగ్గరికి మళ్ళీ ఈ కీ పెట్టేలా చేస్తే నీకైతే మాత్రం ఈ డ్రైవ్ లో ఉన్న డబ్బులు వచ్చేలా చేస్తా అంటాడు. బట్ అతని దగ్గరికి వెళ్ళేలోపే గేబ్రియల్ తో వచ్చిన ప్యారిస్ అనే పర్సన్ ఇతన్ని చంపేస్తుంది అనమాట. ఇటువైపు బెంజీ ఆ బ్యాగ్ లో ఒక న్యూక్లియర్ బాంబ్ ఉంది, దాన్ని డియాక్టివేట్ చేద్దాం అనుకుంటాడు. కాకపోతే అది రెడిల్స్ అడుగుతూ ఉంటుంది అనమాట అన్లాక్ చేయాలంటే. కాకపోతే ఆ రెడిల్స్ అనేవి పర్సనల్ క్వశ్చన్స్. అది చెప్పే కొద్దీ మన పర్సనల్స్ అంతా కూడా ఆ ఎంటిటీకి కంప్లీట్ గా తెలిసిపోద్ది. మొత్తానికి ఓపెన్ చేస్తాడు. కాకపోతే ఖాళీగానే ఉంటుంది, ఎందుకంటే డైవర్ట్ చేశారు. మొత్తానికి ఇదంతా బెయిట్. ఎలా అంటే ఈతన్ ఇప్పుడు ఈ బెంజితో మాట్లాడుతున్నప్పుడు తన దగ్గర ఉన్న ఆ ఒరిజినల్ కీ అయితే మాత్రం ఆ పక్కన ఉన్న అమ్మాయి గ్రేస్ దొంగలించి వెళ్ళిపోతుంది. ఈతన్ హంట్ దగ్గర ఉన్న ఒరిజినల్ కీ కొట్టేయడమే గ్రేస్ యొక్క మెయిన్ పని. ఇదంతా కూడా సెటప్. ఎలా అంటే ఈ గ్రేస్ ని హైర్ చేసిన పర్సన్ దగ్గర ఒరిజినల్ కీ ఒక పీస్ ఉంది, బట్ సెకండ్ పీస్ ఈతన్ దగ్గర ఉంది. ఈతన్ దగ్గర దిగి దొంగలించాలంటే ఎలా, ఇంకొక పర్సన్ ఇక్కడికి ఈ కీ డెలివర్ చేయడానికి వస్తాడని చెప్తే ఈతన్ అక్కడికి వస్తాడు. సో అప్పుడు ఈతన్ దగ్గర ఉన్న ఒరిజినల్ పీస్ ని దొంగతనం చేయాలి కదా. ఆ విధంగా దొంగతనం చేసి ట్రాప్ లో ఇరికిస్తారు. దీన్ని గేబ్రియల్ దగ్గర నుండి ఆపరేట్ చేస్తాడు. బట్ గ్రేస్ కి గేబ్రియల్ గురించి తెలియదు కానీ తను చేయాల్సిన పని చేసుకెళ్లిపోతుంది. అయితే గేబ్రియల్ సడన్ గా డిసిపియర్ అవడం, సో తనకి ఫ్లాష్ బ్యాక్ లో ఈతన్ హంట్ కి కనెక్ట్ ఉండడం ఈ సీన్ లో మనకి అర్థమవుతుంది. ఈ సీన్ ఒక సెటప్ అని మనకి ఇక్కడ అర్థం కాదు. తర్వాత గ్రేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తన్ని హైర్ చేసుకున్నారని. అప్పుడు మనకి అర్థమవుతుంది. పోతే ఇక్కడ ఎయిర్పోర్ట్ లోని మొత్తాన్ని మిషన్ అబౌట్ అని చెప్పి ఈతన్ హంట్ దాంతో పాటు వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అయిపోతారు. ఆ తర్వాత సీన్ లో గ్రేస్ రోమ్ కి వెళ్ళిపోతుందని ఈతన్ హంట్ అబ్జర్వ్ చేస్తాడు కదా. అక్కడ తన గురించి ప్లాన్ వేస్తాడు. తర్వాత నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అయిన డెన్లింగర్ కి ఇక్కడ కిట్రీస్ అయితే మాత్రం వాళ్ళు ఎంటిటీకి దూరంగా ఏ విధంగా ఉంటున్నారో ఈ సీక్రెట్ రూమ్ లోకి తీసుకువస్తాడు అనమాట. ఇంతకు ముందు స్టార్టింగ్ మీటింగ్ లో కూడా మనం అబ్జర్వ్ చేసాం. వీళ్ళు ద ఎంటిటీకి ఆ ఏఐ కి అవాయిడ్ చేసే విధంగా డివైస్ అంతటినీ కూడా పక్కన పెట్టేసి పాత పద్ధతులు ఫాలో అవడం కూడా మనకు చూపించారు. అలానే కిట్రీస్ అయితే మాత్రం ఇక్కడ ఈతన్ హంట్ గురించి అండ్ గ్రేస్ గురించి ఆ కీ గురించి డిస్కస్ చేస్తారనమాట మొత్తానికి. అందువల్లనే గ్రేస్ రోమ్ లో ఉన్నట్టు ఈ ఏజెంట్స్ కి కూడా తెలిసిపోతుంది. అక్కడికి ఈతన్ ని పట్టుకోవడానికి వస్తారు. దాంతో పాటు ప్యారిస్ అదే గేబ్రియల్ మనిషికి కూడా ఇక్కడ తెలిసిపోతుంది. ఎందుకంటే డెన్లింగర్ కి డైరెక్టర్ కి కనెక్షన్ ఉన్నట్టు క్లైమాక్స్ లో చూపించారు కదా. పోతే రోమ్ లో గ్రేస్ గురించి ఈతన్ వేసిన ప్లాన్ ఏంటంటే తను ఒక ఇటలీ పోలీసులకి దొరికిపోయినట్టు. సో తన పాస్ట్ మొత్తాన్ని కూడా వీళ్ళు మొత్తం వెతికేస్తారనమాట, పాస్పోర్ట్స్ అన్ని కూడా. అయితే ఆ పాస్పోర్ట్స్ దగ్గర ఉన్న ఒక పిన్ అయితే ఆమె తీసుకుంటుంది. వెంటనే ఆమెకంటూ ఒక లాయర్ వచ్చారు ఆమె కేసుని సాల్వ్ చేయడానికి అని అంటారు. ఆ లాయర్ ఇంకెవరు కాదు ఈతన్ హంటే మారువేషన్ లో. సో ఇప్పుడు గ్రేస్ ఈతన్ కి మొత్తం చెప్పేస్తుంది అనమాట. ఎయిర్పోర్ట్ లో జరిగిందంతా కూడా ఒక ప్లాన్ అనమాట. ఈతన్ ని ట్రాప్ లో ఇరికించడానికి నన్ను ఆల్రెడీ హైర్ చేసుకున్నారు, నీ ఫోటో కూడా నాకు ఇచ్చారని కూడా మొత్తం చెప్పేస్తుంది ఆమె. సో రోమ్ లో గ్రేస్ మీద ఆల్రెడీ ఐఎంఎఫ్ ఏజెంట్స్ తో పాటు ఈతన్ హంట్ ప్లాన్ కూడా ఉందని చెప్పి గేబ్రియల్ కూడా తన మనుషులతో ఇక్కడికి వచ్చేస్తాడు అనమాట, సేమ్ ఎయిర్పోర్ట్ లాగే. ఎందుకంటే గ్రేస్ దగ్గర ఉన్న కీ కావాలి కదా. సో మొత్తానికి అయితే మాత్రం ఇక్కడ ఈతన్ హంట్ గ్రేస్ ని మొత్తాన్ని పట్టుకెళ్తాడు. కాకపోతే ఆమె బయటకు వచ్చిన తర్వాత ఈతన్ హంట్ నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆమెను పట్టుకోవడానికి ఈతన్ హంట్ ఫాలో అవుతాడు. ఆమె వెనకాతల ప్యారిస్, అలానే గ్రేస్ ని పట్టుకోవడానికి ఇటువైపు ఇటలీ పోలీసులు, దాంతో పాటు ఈతన్ ని పట్టుకోవడానికి ఏజెంట్స్. వీళ్ళందరి మధ్యన ఒక పెద్ద చేస్ జరుగుతుంది రోమ్ లోని. మొత్తానికి గ్రేస్ కి అయితే మాత్రం సంఖ్యలతో బంధిస్తాడు కదా ఈతన్ తనతో పాటు కార్ లో. వెళ్ళిన తర్వాత తను ఆల్రెడీ దొంగలించిన ఆ పిన్ ద్వారా హ్యాండ్ కప్స్ నుండి ఎస్కేప్ అయిపోతుంది. ఈతన్ అయితే స్టీరింగ్ నే విరగొట్టి ఎస్కేప్ అవుతాడు. సడన్ గా ఇక్కడ రోమ్ లో అయితే మాత్రం బెంజీ, లూథర్, ఎల్సా వీళ్ళందరూ వచ్చి ఈతన్ని పిక్ చేసుకుంటారు. నెక్స్ట్ గ్రేస్ ఆ పీస్ పట్టుకెళ్లి ఎక్కడికి ఇస్తుందో ఎవరికి ఇస్తుందో వీళ్ళకి తెలుసు అనమాట. గ్రేస్ ని హైర్ చేసుకున్న ఆర్మ్స్ డీలర్ ని వెనిస్ లో ఒక పార్టీలో మీట్ అవడానికి ఆమె వెళ్తుందని చెప్పి వీళ్ళు తెలుసుకుంటారు. గ్రేస్ ని హైర్ చేసుకున్న ఆ ఆర్మ్స్ డీలర్ ఇంకెవరో కాదు, ఫాల్అవుట్ లో మనకు చూపించిన వైట్ వీడో ఎలెనా. అలానే లూథర్ ఈతన్ హంట్ కి ఎయిర్పోర్ట్ లో ఎవరి ట్రాప్ లో ఇరుక్కున్నాడో చెక్ చేయడానికి మొత్తం చూస్తే ఒక పర్సన్ మాత్రం సరిగ్గా కనిపించడు. అతనే గేబ్రియల్ అనమాట. కానీ ఒక్క రిఫ్లెక్షన్ లోనే అతను దొరికిపోతాడు. ఈ మిర్రర్ రిఫ్లెక్షన్ లో దొరికిన గేబ్రియల్ ఓన్లీ ఈతన్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ లో కనెక్షన్ అనుకుంటే సడన్ గా ఇక్కడ ఎల్సా కూడా అతని గురించి చెప్తుంది. అసలు యాక్చువల్ గా ఆమెకి ఆ ఫస్ట్ పీస్ ఎలా దొరికింది, తన MI6 ఏజెంట్స్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని చెప్తుంది.
ఆ విధంగానే ఎల్సాకి ఈ పీస్ దొరుకుతుంది. ఆ తర్వాత ఆమె కావాలనే ఈ మిషన్ లోని ఇన్వాల్వ్ అయినట్టు ఈతనికి సంబంధించిన ఫ్రెండ్ కాబట్టి అని చెప్పి ఈతను భావిస్తాడు. వీళ్ళకి ఏం జరిగినా ఈతనికి ఒక వీక్నెస్ లా ఉంటుంది కాబట్టి వీళ్ళని మిషన్ లో రాకండి, నేను ఎలోన్ గా వెళ్తా అంటాడు. మేబీ ఎంటిటీ నువ్వు ఈ ఎలోన్ గా వెళ్ళాలని ఆలోచించడానికి ఇలా క్రియేట్ చేస్తుందేమో, మనల్ని విడగొట్టడానికే చూస్తుందేమో. ఎందుకంటే మేము నిన్ను వదిలేసినా మా గురించి ఎంటిటీకి క్లారిటీగా తెలుసు కాబట్టి తను వాడుకోవాలనుకుంటే ఏ విధంగా అయినా ఏదైనా చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి చావైనా రేవైనా నీతోటి ఈ మిషన్ లో అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు. మొత్తానికి వీళ్ళందరూ కూడా వెనిస్ లో పార్టీకి వెళ్తారు అనమాట. అక్కడైతే మాత్రం గ్రేస్ తో పాటు గేబ్రియల్ వస్తాడు. దాంతో పాటు వైట్ విడో అయితే మాత్రం ఈథన్ హంట్ కూడా ఇక్కడికి వచ్చినట్టు తెలుసుకుంటారు. అలానే ఏజెంట్స్ కూడా వీళ్ళని ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చేస్తారు. మొత్తానికి ఎలెనా అయితే మాత్రం ఇక్కడ గ్రేస్ ని హైర్ చేసుకుంది తనే అని చెప్పి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తనకైతే మాత్రం అడుగుతుంది, కాకపోతే ఆ పీస్ తను ఇవ్వకుండా తన బ్రదర్ పాకెట్ లోనే దాచేస్తుంది. మొత్తానికి ఈ పార్టీ అనేది అసలు కండక్ట్ చేయడానికి రీజనే ఎంటిటీ వలన అనమాట. సో ఎంటిటీలోని ఆ కీని మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రతి ఒక్కరి రోల్స్ ఏ విధంగా ఫాలో అయ్యింది ఇక్కడ వివరిస్తారనమాట. ఎలెనా ఆ సెకండ్ పీస్ ని సొంతం చేసుకోవడానికి గ్రేస్ ని హైర్ చేస్తుంది. ఆమెకు అసలు ఆ సెకండ్ పీస్ ఎందుకు, మొత్తం కంప్లీట్ కీ ఆమె దగ్గర ఉంటే చాలా కంట్రీస్ ఆమె దగ్గర నుండి ఆ కీ తీసుకోవడానికి చాలా కావాల్సినంత ఇస్తారు. దాంతో వాళ్ళందరూ కూడా ఆమె డెప్ట్ లో, అంటే ఆమె ఏం చెప్తే ఆ విధంగా వినే విధంగా ఒక రుణంలో ఉంటారు. కాకపోతే అదర్ కంట్రీస్ మొత్తానికి కూడా ఈమెకు ఎనిమిగా మారుతుందన్నా కూడా ఎలెనా లెక్క చేయదు. అందువల్లనే గేబ్రియల్ తోటి ఆమెకి కనెక్షన్ అనమాట. బట్ ఎంటిటీకి మొత్తం ముందే తెలుసు అని చెప్పి ఇక్కడ గేబ్రియల్ చెప్తున్నాడు అనమాట. మీరు నెక్స్ట్ డే నా ఓరియంట్ ఎక్స్ప్రెస్ లో నేనైతే మాత్రం ఆ కీని పొందబోతున్నాను. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ద ఎంటిటీ ఫేట్ నైతే ఆల్రెడీ నిర్ణయించేసింది. ముఖ్యంగా ఈథన్ హంట్, వీళ్ళిద్దరిలో నువ్వు ఒకరిని కోల్పోతావు. అదే ఎలిసా అండ్ గ్రేస్, వాళ్ళిద్దరిలో ఒకరిని మాత్రమే సేవ్ చేయగలవు. సో ఎవరినో చూస్ చేసుకో అంటాడు. ఈథన్ ఆ కీ నాకు ఇవ్వండి, నేను దా ఎంటిటీని డిస్ట్రాయ్ చేస్తాను, కంప్లీట్ గా మనం అయితే దాన్ని కంట్రోల్ చేయొచ్చు, ఆపొచ్చు అంటే లేదు, మనం ఇలాంటి ఆలోచనలు తీసుకుంటే ఆ ఎంటిటీకి మొత్తం ముందు తెలుస్తుంది. కాబట్టి మన ఫేట్ చాలా ప్రాబ్లమ్స్ లో పడుతుంది. ఎలెనా నువ్వైతే మాత్రం ఈథన్ లా చేయాలనుకుంటే నీ ఫేట్ కూడా మారిపోతుంది. సో నువ్వు నిర్ణయించుకో, ఎంటిటీకి మొత్తం తెలుసు అంటాడు. దాంతోపాటు ఆమె కూడా ఓరియంట్ ఎక్స్ప్రెస్ లోనే ఒక బయర్ కి అమ్మడానికి ఫిక్స్ చేస్తుంది. సో ఎలెనా ఇంకేం చేయలేక చేతులు ఎత్తేస్తుంది. గేబ్రియల్ అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాడు. అండ్ ఈథన్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు గేబ్రియల్ ఆపడానికి. వాళ్ళిద్దరిలో ఎవరికి ఏం జరిగినా సరే ఖచ్చితంగా ఇది గుర్తుంచుకో, నిన్ను ప్రపంచంలో ఏ ప్లేస్ కూడా కాపాడలేదు నా నుండి, నా చేత నీ ఫేట్ కూడా రాయబడి ఉంది కాబట్టి జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు వీళ్ళు గ్రేస్ దగ్గర ఆ కీ ఎక్కడుందో గట్టిగా అడుగుతారు అనమాట. వెంటనే తన పాకెట్లో దాచిన ఆ కీని అయితే మాత్రం తను తీసుకుని ఎస్కేప్ అయిపోతుంది. ఈథన్ కూడా అక్కడ నుండి ఏజెంట్స్ నుండి ఎస్కేప్ అయిపోయి పారిపోతాడు. ఎలిసా అక్కడ ముందు నుండి ఎస్కేప్ అయిపోతుంది కదా. సో మొత్తానికి ఈథన్ అయితే మాత్రం ఎస్కేప్ అవుతున్న గ్రేస్ ని పట్టుకోవాలి, ఎందుకంటే గేబ్రియల్ ద్వారా ఆమెకి థ్రెట్ ఉంది కాబట్టి. సో ఆ విధంగా కమ్యూనికేట్ అవుతాడు బెంజీ అండ్ లూథర్ తో. కాకపోతే మధ్యలో ఏఐ డిస్టర్బ్ చేస్తుంది ఆ ఎంటిటీ. వీళ్ళు చాలా విధాలుగా మార్చి ట్రై చేస్తారు. బట్ మొత్తానికి ఎంటిటీ అయితే మాత్రం హ్యాక్ చేసి మొత్తానికి బెంజీ లాగా వాయిస్ ఓవర్ మార్చేసి ఈథన్ హంట్ డైరెక్షన్ ని మార్చేస్తుంది. ఈ ఎంటిటీ చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పి వీళ్ళు ఆ సిస్టమ్స్ బదులు కొడతారు. మొత్తానికి ఈథన్ అయితే మాత్రం డిస్టెన్స్ దూరంగా గ్రేస్ కి దూరంగా వెళ్ళిపోతాడు. గ్రేస్ ఇటువైపు బ్రిడ్జ్ దగ్గర గేబ్రియల్ వెయిట్ చేస్తున్న దగ్గరికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే అక్కడ ఆయన చంపేయచ్చు గ్రేస్ ని. బట్ ఎలిసా వచ్చి హెల్ప్ చేస్తుంది. మొత్తానికి ఇక్కడ గేబ్రియల్ అయితే ఎలిసాని చంపేస్తాడు. సో స్టార్టింగ్ లో మనకి కేట్రేజ్ చెప్తున్నప్పుడు పక్కన ఎలిసా ఫోటో ఉంది కదా, నువ్వు ఒక భారీ మూల్యాన్ని చెల్లించాలని చెప్పి, ఆ భారీ ప్రియమైన మూల్యం ఈమెనమాట. మొత్తానికి ఎంటిటీ బలి తీసుకుంది. ఇక్కడ ఫైట్ లో ఇరుక్కున్న ఈథన్ అయితే మాత్రం ప్యారిస్ ని చంపకుండా వదిలేసి పారిపోతాడు. బట్ తను వచ్చేలోపు గేబ్రియల్ అయితే మాత్రం ఎలిసాని చంపేసి వెళ్ళిపోతాడు. సో అక్కడ దాక్కున్న గ్రేస్ అప్పుడు బయటకు వస్తుంది. సో మొత్తానికి గ్రేస్ ని కాపాడబోయి ఎలిసా చచ్చిపోయిందని చెప్పి గ్రేస్ బాగా రిగ్రెట్ ఫీల్ అవుతుంది. బట్ కీ అయితే ఇచ్చింది కానీ ఇంకొక పీస్ మనకు కావాలి కదా. సో మొత్తానికి ఆ ఎలిసా ప్లేస్ నువ్వు తీసుకో, మాతో జాయిన్ అవ్వు అని చెప్పి ఇంకొక ఛాన్స్ ఇస్తారు. సో మొత్తానికి అయితే మాత్రం మేము యాక్సెప్ట్ చేస్తుంది. కాకపోతే ఇందులో రిస్క్ ఉంటుంది, కంప్లీట్ గ్యారంటీ ఇవ్వలేను కానీ నా ప్రాణాలను అడ్డు పెట్టి నీ ప్రాణాలను కాపాడే విధంగా చూసుకుంటామని ఈథన్ అంటాడు. సో మొత్తానికి అయితే మాత్రం ఆమె ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఓరియంట్ ఎక్స్ప్రెస్ లో ఉన్న వైట్ విడో ఎలెనాని మొత్తానికి ఈమె రిప్లేస్ చేయాలి ఈ ఫేక్ మాస్క్ వేసుకొని. దాంతోపాటు ఈథన్ హంట్ అయితే మాత్రం వైట్ విడో బ్రదర్ గా మాస్క్ వేసుకొని వెళ్లి కీని సంపాదిద్దాం అనుకుంటాడు. బట్ వైట్ విడో బ్రదర్ గా వెళ్ళడానికి అవ్వదు, ఎందుకంటే మాస్క్ పాడైపోతుంది. ఇప్పుడు టైం కూడా లేదు, వెంటనే వీళ్ళు వెళ్ళిపోవాలి. సో మొత్తానికి ఈథన్ మాస్క్ లేకుండా ఒక పారాషూట్ ద్వారా లోపలికి వెళ్దామని ఫిక్స్ అవుతాడు. దాంతోపాటు మాట ఇస్తాడు, ఎలా నేను ట్రైన్ లో ఉంటాను బట్ నేను లేకుండా నువ్వు వెళ్ళాలని చెప్పి. అయితే ఇక్కడ లూథర్ ఈథన్ కి వార్నింగ్ ఇస్తాడు అనమాట. ఎలిసా చచ్చిపోయింది కాబట్టి గేబ్రియల్ ని చూడగానే చంపేయాలన్నంత కోపం ఉంటుంది, కానీ చంపలేం. ఆ కీతో దేన్ని ఓపెన్ చేయాలో ఓన్లీ గేబ్రియల్ కి మాత్రమే తెలుసు కాబట్టి నువ్వు గేబ్రియల్ ని చంపేస్తే ఆ కీ మన దగ్గర ఉన్న యూజ్లెస్. ఎంటిటీ కూడా ఈ 2 ఆప్షన్స్ చూస్ చేసుకుంటుంది. ఒకటి, నువ్వు ఆ ట్రైన్ నుండి ప్రాణాలతో బయటికి రాలేవు. రెండోది, నువ్వు గేబ్రియల్ ని చంపేసి బయటికి రావాలి. ఈ రెండు చేసినా ఎంటిటీ విన్ అవుతుంది కాబట్టి నువ్వు ఆ రెండింటిని కూడా, గేబ్రియల్ ని చంపకూడదు, నువ్వు ప్రాణాలతో బయటికి రావాలి, ఆ కీ నీ దగ్గర ఉండాలి. అప్పుడే గేబ్రియల్ ద్వారా నువ్వు తెలుసుకోవాలి అదేంటని. అప్పుడే ఆ కీ ద్వారా దేన్ని ఓపెన్ చేయాలో మనం తెలుసుకుని దాన్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్తాడు. సో మొత్తానికి ఈ ట్రైన్ ఒక దగ్గర అవుతుంది. అక్కడ స్లో అయిన దగ్గర ఈథన్ హంట్ ట్రైన్ ఎక్కుదాం అనుకుంటాడు, కానీ ఆల్రెడీ ప్యారిస్ లోపలికి ఎక్కిపోతుంది అనమాట. లోపనైతే ఒక బాక్స్ లో ఉన్న తన బాస్ అయిన గేబ్రియల్ ని ఓపెన్ చేస్తుంది. దాంతో వాళ్ళైతే బ్రేక్స్ మొత్తాన్ని కూడా ఫెయిల్ అయ్యే విధంగా మొత్తం ధ్వంసం చేస్తారు. దాంతో ట్రైన్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, బ్రేక్స్ కూడా ఉండవు. సో ఈథన్ హంట్ స్లో ఎక్కిపోదు అనుకునే టైం కదా, ఇంకా స్లో అవుతుంది, ఫాస్ట్ గా వెళ్తుంది కాబట్టి ట్రైన్ మిస్ అయిపోతాడు. బట్ వేరే రూట్ చూస్ చేసుకుంటాడు. ఎగ్జాక్ట్ గా మనకి ఫాలో అవుట్ లాగే బెంజీ అయితే మాత్రం మ్యాప్ ని ఫాలో అయ్యి ట్రైన్ ఫాలో అయ్యే విధంగా రూట్ ని చూపిస్తాడు. ఎలెనా ఇక్కడే ఉంది కాబట్టి తన కోసం ఈథన్ ఇక్కడికి వస్తాడు కాబట్టి ఏజెంట్స్ ఈ ట్రైన్ లో వెయిట్ చేస్తారు. మొత్తానికి ఎలెనా ప్లేస్ లో అయితే మాత్రం గ్రేస్ ఆ మాస్క్ ధరించి తనని రిప్లేస్ చేస్తుంది. తను పడుకునే విధంగా చేసి మొత్తానికి ఆ బయర్ ఎవరో చూడడానికి వెళ్తే ఈథన్ ముందుగానే చెప్తాడు, నువ్వు కీ నుండి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాను కీ తోటి,
కానీ నువ్వు కిట్రేజ్ ని మీట్ అవుతావు, అతను నీకు ఒక ఆఫర్ ఇస్తాడని. బట్ ఎలెనా దగ్గర ఆ కీ కొనడానికి వచ్చిన బయర్ గా కిట్రేజ్ వస్తాడు ఇక్కడికి. కిట్రేజ్ ఆ కీ తోటి ఎంటిటీని కంట్రోల్ చేయాలని ఎప్పటిలో అనుకుంటాడు కదా, ఆ విషయం మనకు తెలిసిందే. మొత్తానికి అయితే ఇక్కడ ఎలెనా వాళ్ళ మదర్ తో కనెక్షన్ ఉన్నట్టు తనకి కంప్లీట్ గా బెనిఫిట్ ఇచ్చే విధంగా 100 మిలియన్స్ మనీ ఇచ్చే విధంగా కాంట్రాక్ట్ కుదిరించుకుంటారు. బట్ ఎలెనా గెటప్ లో ఉన్న గ్రేస్ అయితే మాత్రం మనీ తీసుకోకుండా ఆ ఎంటిటీ కీ అయితే మంచి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి నాకు అదే హ్యాపీనెస్ అని చెప్పి, కాకపోతే నేను ఒక అమ్మాయి ఐడెంటిటీ ఇస్తాను, ఆమెని కాపాడండి, ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అదే తన ఐడియా ఇస్తుంది. సో మొత్తానికి ఇచ్చినట్టు ఇచ్చి కే అయితే మాత్రం కేట్రేజ్ నుండి కొట్టేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒరిజినల్ ఎలెనా వస్తుంది అనమాట. సో ఎలెనా బ్రదర్ అయితే తనను పట్టుకోవడానికి వెళ్తాడు. ఇటువైపు డైరెక్టర్ డెన్లింగర్ అయితే మాత్రం గేబ్రియల్ ని మీట్ అవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది గేబ్రియల్ ఓరియంట్ ఎక్స్ప్రెస్ లోని నాకు ఆ కీ దొరుకుతుందని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పాడంటే ఇతని వల్ల అనమాట. ఓరియంట్ ఎక్స్ప్రెస్ లో ఈ కీ అయితే ఉన్న విషయం గేబ్రియల్ కి ఇతనే చెప్పాడు. ఆ ఎంటిటీకి నేను ఒక అలయన్స్ లాంటి వాడిని అని చెప్తాడు గేబ్రియల్ తోటి. అసలు దాన్ని ఒక అల్టిమేట్ సైబర్ వెపన్ గా ఆ AI ని మేమే క్రియేట్ చేసాం. ఒక కాపీని రష్యన్ సబ్మెరైన్ లో పంపిస్తున్నప్పుడు అది అదుపు తప్పి రోగ్ గా మారిపోయి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ కీతో మనం ఆ సబ్మెరైన్ లో ఉన్న ఆ ఇన్సైడ్ ఛాంబర్ ని అన్లాక్ చేసి ఆ వెసల్ లో ఉన్న సోర్స్ కోడ్ ని పొందొచ్చు. ఆ సోర్స్ కోడ్ ద్వారా మనం ఈ ఎంటిటీని కంట్రోల్ చేయొచ్చు, లేదంటే నాశనం చేయొచ్చు అని చెప్తాడు ఇక్కడ డెన్లింగర్. సో ఎంటిటీకి అయితే మాత్రం తనని ఒకరు కంట్రోల్ చేయడం అసలు ఇష్టం ఉండదు. అందుకనే అది హ్యూమన్స్ ని రిక్రూట్ చేసుకునే విధంగా, గేబ్రియల్ ని చేసుకునే విధంగా, పని చేసుకునే విధంగా ఇక్కడ గేబ్రియల్ కి మొత్తం దాని గురించి అర్థమవుతుంది. సో ఆ మిస్ అయిపోయిన సెవెస్టిబుల్ సబ్మెరైన్ ఎవరికి తెలియదు, ఈ ఎర్త్ లో నా ఒక్కడికే తెలుసు అని చెప్పి కూడా చెప్పేస్తాడు. సో వెంటనే గేబ్రియల్ అయితే అతను చంపేస్తాడు. ఎవరికి తెలియకూడదు ఆ విషయం అయితే మాత్రం, ఎవరు ఎంటిటీని కంట్రోల్ చేయకూడదు అని చెప్పి. దాంతో పాటు నిన్ను ఈతన్ సేవ్ చేశాడు కదా అని చెప్పి ప్యారిస్ మీద కూడా అటాక్ చేస్తాడు ఇక్కడ గేబ్రియల్. మొత్తానికి ఆ 2 పీసెస్ కీని సొంతం చేసుకున్న గ్రేస్ ఎస్కేప్ అవుతున్న టైంలోని వైట్ వీడియో బ్రదర్ వస్తాడు. చంపుదాం అనుకున్న చూసే టైంలోని ఈతన్ హంట్ అయితే మాత్రం ట్రైన్ లోకి ఎలా అయినా వస్తానని చెప్పి మాటిచ్చాడు కదా. సో ఆ పెద్ద కొండ నేను దూకడానికి కూడా నిర్ణయించుకుంటాడు. దాంతో పాటు పాస్ట్ లో ఇద్దరిని ఆల్రెడీ కోల్పోయాడు, ఈమెను కూడా కోల్పోకూడదు అని చెప్పి మొత్తానికి దూకి కరెక్ట్ గా ఆ ప్లేస్ కి వస్తాడు. సో అతను జంప్ చేసి గుద్ది దాంట్లో అయితే మాత్రం ఆ కీ తుల్లిపోతుంది. ఆ కీ తిన్నంగా వెళ్ళి గేబ్రియల్ కి దొరుకుతుంది. సో మొత్తానికి గేబ్రియల్ కి ఇక్కడ ఈతన్కి ఫైట్ జరుగుతుంది. ఈతన్ ఆల్మోస్ట్ గేబ్రియల్ ని మళ్ళీ చంపేద్దాం అనుకుంటాడు. మళ్ళీ చెప్తాడు గేబ్రియల్ దాంతో ఏం లాక్ చేయాలో ఓపెన్ చేయాలో నాకు తెలుసు అని చెప్పి. అయినా కూడా మళ్ళీ ఈతన్ చంపడానికి చూస్తాడు. బట్ నిజానికి ఈతన్ అయితే మాత్రం చంపాలనుకోడు. తన నుండి డైవర్ట్ చేసి ఆ కీ దొంగలిద్దాం అనుకుని దొంగలిస్తాడు. వెంటనే ఏజెంట్స్ వచ్చి గేబ్రియల్ ని వదలమంటారు, వదిలేస్తారు. వెంటనే గేబ్రియల్ అయితే దూకేస్తాడు. సో వాడు దూకేసాడని ట్రైన్ రిస్క్ లో ఉంది కాబట్టి మీరు ఎలా అయినా సరే ఇక్కడ ప్రతి ఒక్క ప్యాసింజర్ ని కాపాడాలని చెప్పి ఈతన్ వాళ్ళకి మళ్ళీ హెల్ప్ చేయమని చెప్తాడు. అలౌన్ గా గ్రేస్ అయితే ట్రైన్ ఆపలేదు. వీళ్ళు బోగీలు విడదీద్దాం అనుకుంటారు. సో మొత్తానికి విడదీసే టైంలోని బ్రిడ్జ్ బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. మొత్తం పడిపోతారు ఆల్మోస్ట్. బట్ లాస్ట్ కి అయితే ప్యారిస్ వీళ్ళని సేవ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈతన్ ఇందాక ప్యారిస్ ని చంపకుండా ఆమెని బతికేలా వదిలేస్తాడు అనమాట. సో అందుకనే గేబ్రియల్ అయితే ప్యారిస్ ని అటాక్ చేశాడు కదా. సో మొత్తానికి ప్యారిస్ ఈతన్ని కాపాడడం మాత్రమే కాదు, ఆ సెవెస్టిబుల్ సబ్మెరైన్ గురించి, కీ గురించి చెప్తుంది. బట్ ఆ సబ్మెరైన్ ఎక్కడ ఉందో, ఎలా ఓపెన్ చేయాలో ఈతనికి తెలియదు. అలా చెప్తూ కొద్దిగా కొనుపుడుతూ ఉంటుందామే. మొత్తానికి అక్కడైతే మాత్రం లూథర్ ఒక స్పేర్ పారాగ్లైడర్ పెడతాడు, కానీ అది ఒక్కరిని మాత్రం క్యారీ చేస్తుంది. సో మొత్తానికి గ్రేస్ చెప్తుంది, మన ప్లాన్ ఇదే కదా, నువ్వు కీ తీసుకుని ఎస్కేప్ అవ్వాలి, నేనైతే మాత్రం ఇక్కడ కేట్రేజ్ ని మీట్ అయితే మాత్రం IMF లో జాయిన్ అవుతానని చెప్పి అక్కడ ఏజెంట్స్ నుండి మొత్తానికి ఈతన్ అయితే ఎస్కేప్ అయిపోతాడు. ఈమెయితే మాత్రం IMF లో జాయిన్ అవడానికి కిట్రేజ్ అడుగుతుంది. మొత్తానికి 2 పీసెస్ కీని కంప్లీట్ గా సంపాదించుకున్న ఈతన్ అయితే పారాగ్లైడర్ ద్వారా కిందకి వచ్చి బెంజిన్ మీట్ అవుతాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలో, దేన్ని ఆపాలో తెలియదు. కానీ మొత్తానికి వెళ్తున్నట్టు అక్కడతో స్టోరీ అవుతుంది. క్లైమాక్స్ డైలాగ్ అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది. నువ్వు ఒక్కడు మాత్రం మిషన్ లో వెళ్ళాలి, ఫ్రెండ్స్ ని ఇన్వాల్వ్ చేయకూడదు, ఎందుకంటే రిస్క్ ఉంటుంది నీ వాళ్ళ ప్రాణాలు. కానీ అలానే ఒకవేళ గేబ్రియల్ గానీ ఎంటిటీ గానీ వినైతే ప్రపంచం చాలా పెద్ద ప్రైస్ ని చెల్లించాలి. చాలా మంది ప్రజలకు అయితే మాత్రం అక్కడ డైలాగ్ అయితే మాత్రం దే డోంట్ నో ఎనీథింగ్, అంటే ఎంత పెద్ద ప్రమాదం రాకపోతుందో వాళ్ళకి తెలియదు, బట్ దే ఆర్ కౌంటింగ్ ఆన్ యూ, కానీ వాళ్ళు నిన్నే నమ్ముకున్నారు అని చెప్పి డైలాగ్ అక్కడతో ఎండ్ అవుతుంది సినిమా. సో ఇప్పుడు స్టోరీలోని ప్రతి పాయింట్, ప్రతి ఎలిమెంట్ కంప్లీట్ గా అన్ని డీటెయిల్స్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. మీకు ఈ డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అర్థమైతే మీ ఫ్రెండ్స్ లో కూడా ఈ ఫిల్మ్ చూసిన వాళ్ళకి రికమెండ్ చేయండి, ఎందుకంటే కంప్లీట్ గా సినిమా అర్థం చేసుకుంటే ఆ కిక్ వేరేగా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.